హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా మనం అన్ని కర్రీస్ చేసుకుని తింటూ ఉంటాం కదా. అప్పుడప్పుడు ఇలా వంకాయ పులకూర కూడా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మా సైడు వంకాయ బజ్జీ అని కూడా అంటారనమాట. సో ఇంట్లో వంకాయలు తెచ్చైతే చాలా రోజులు అయిపోయింది. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో అప్పుడే నాకు వంకాయ బజ్జీ చేయాలనిపించింది. ఇక్కడ ఏంటంటే వంకాయ మా ఇంట్లో ఎవ్వరూ తినరండి, నేను ఒక్కదాన్నే తినాలి. గుత్తొంకాయ చేసిన, ఫ్రై చేసిన, కర్రీ చేసిన ఎవరు తినరనమాట. కానీ తెచ్చేసాను, ఏం చేయాలో అర్థం కాలేదు. సో అందుకని వంకాయ పులగూర రుద్దుదామని అయితే అనిపించింది. ఇక వంకాయలను అయితే ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి కట్ చేసిన తర్వాత, లేదంటే అవి కలర్ అనేటివి చేంజ్ అయిపోయి చేదుగా మారిపోతాయి అన్నమాట. సో ఇలా మనం అన్నీ నీట్గా చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇక ఉప్పులోనే నీట్గా వాష్ చేసేసుకోవాలి, సాల్ట్ వాటర్లోనే. సో ఇవన్నీ బాగా ఇదైన తర్వాత దీన్నైతే నేను ఒక చిన్న గుణంలోకి అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని ఇక మనం కుక్ చేసుకోవాలి కదా. సో ఇలా అన్నీ వాష్ చేసుకొని నీట్గా అయితే తీసేసుకుంటున్నాను. ఈ వంకాయల కలర్ కూడా మా ఊరు సైడ్ దొరికే వంకాయలండి, తిరుపతిలో అయితే డిఫరెంట్గా ఉంటుందన్నమాట కలర్ కూడా. ఇప్పుడు ఇందులోకే నేను ఇక పచ్చిమిరకాయలు అయితే వేసాను. పులగూర కాబట్టి పచ్చిమిరకాయలు వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసాను అనమాట. అలాగే ఇక టమోటాలు అయితే ఒక 3 టమోటాలని ఇలా మధ్యలో కట్ చేసి 4 పీసులుగా అయితే వేసాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండి, మనం వంకాయలు వేసినప్పుడే దాంట్లోకి సాల్ట్ అనేది వేసేయాలి, లేదంటే ఇంతకుముందు చెప్పాను కదా అవి చేదుగా కన్నెక్కిపోతాయి అంటారు. సో ఇక అందులోకే పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని ఇక వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక వాటర్ వేసేసుకున్న తర్వాత ఇక గ్యాస్ మీద పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం కూడా చాలా టేస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా నేను చూడండి చిన్న దాంట్లో పెట్టాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరని చెప్పాను కదా. సో ఇలా బాయిల్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ మనకు వంకాయ, పచ్చిమిరకాయ, టమోటా ఇవన్నీ కూడా ఇలా వాటర్లోనే బాగా బాయిల్ అయిపోవాలి. సో మనకు ఉప్పు అనేది కూడా తక్కువగా ఉంటే ఇప్పుడే చూసి వేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 75% అయితే మనకు బాయిల్ అయిపోయిందనమాట. ఇంకొక 25% బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి నేను చింతపండుని అయితే వేసుకుంటున్నాను. మనకు పులగూర కాబట్టి ఖచ్చితంగా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఇక చింతపండు కూడా అందులోనే ఉడికించుకోవాలి కాబట్టి ఇంకొద్దిగా గ్లాస్ వాటర్, ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. సో వేసి అయితే క్యాప్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేశాను. సో ఇక చింతపండు ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయాయండి చూడండి. సో ఇలాంటప్పుడే మనము ఇక వాటర్ అయితే వంపేసుకొని దీంతో మనం పప్పు కర్ర ఉంటుంది కదా, సో పప్పు కర్రతో అయితే దీన్ని బాగా రుద్దేసుకోవాలి. మనం పప్పు ఎలాగ రుద్దుకుంటామో పులగూరను కూడా అలాగే మెత్తగా రుద్దేసుకోవాలండి. సో నీట్గా మనకు వంకాయ, టమోటా ఇవన్నీ మెదిగేలాగైతే రుద్దేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో ఇది పట్టుకోవడం వల్ల ఇలా తిరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను దీన్ని ఫోన్ పక్కన పెట్టేస్తే రుద్దుతాను, చూడండి ఎలా వస్తుందో. సో చూసారు కదా, ఇలా మెత్తగా బజ్జీలాగా అయితే తయారైపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి కారం కానీ, ఉప్పు కానీ ఇవన్నీ సరిపోయలేదనేది అయితే చూసేసుకోవాలి. ఇలా వదిలేయకూడదండి. దీన్ని అయితే ఇప్పుడు మనం తిరగబాత అయితే పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత తెల్లగడ్డలు ఒక 2 పాయలు వేసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇక ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఆ వంకాయ బజ్జీని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ బాగా ఇష్టము. కానీ ఇంట్లో పిల్లలు కానీ మా వారికి కానీ వంకాయ అంటే అస్సలు పడదు. వాళ్ళు వంకాయలో ఏ టైప్ చేసినా కూడా అస్సలు తినరు. సో ఫైనల్గా మనకి ఇక్కడ తిరగబాత అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయ బజ్జీని డైరెక్ట్గా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక ఎంతో టేస్టీగా వంకాయ బజ్జీ ఆరు వంకాయ పులగూర అయితే రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.